రిషన్నకి, శ్రీ అన్నకి, చిట్టికి, చిల్లన్నకి, వంశీకి, నైనికి ఒక క్వశ్చన్ అడుగుదాం. ఏమనంటే, నీకు వంశీ మీద కోపం వస్తే తిడతావా, కొడతావా, లేకపోతే ముద్దు పెడతావా అనుకుని అడుగుదాం. ఒకవేళ నీకు నైని మీద కోపం వస్తే కొడతావా, లేకపోతే ప్రేమ వస్తే ముద్దు పెడతావా? ప్రేమ వస్తే ముద్దు పెడతాడు, కోపం వస్తే ఆయన మీద ఆయన ప్రేమ వస్తుందా మీ మీదికి? ఎందుకు రాదు? ఎందుకు రాదు? ముద్దు పెట్టయితే ఇప్పుడు మేము నార్మల్ గా ఫ్లయింగ్ కిస్ అయినా నాకు ఇట్లా ఇనా ముందు దిస్ పీపుల్ డోంట్ నో తెలవారు అదే పని మరి. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఇట్లా కూడా మమ్మల్ని చెప్పు అందుకైతే ఇట్లా పాముతున్నా ఇట్లా ఎందుకు నైని చూడట్లేవు చూపియకు. ఇప్పుడు నీ మీద కోపం ఉంది, విషయాన్ని కొట్టికి వస్తుండు, నన్ను చూసిన కొట్లని నేను చూసిన ఆడు ఆగిపోతాడు, కొట్టాడు. అంటే నువ్వు ప్రేమ వచ్చినా సరే ముద్దు పెట్టావు అనమాట. మా చూపులు చాలు. ఒకవేళ చిట్టి మీద కోపం వస్తే కొడతావా, లేకపోతే ముద్దు పెడతావా? ముద్దు పెడతా. పెట్టావా ఒకసారి ప్లీజ్ అన్న, పెట్టచ్చు కదా. ఓకే, ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వచ్చు కదా. నిజంగా చిల్లన్న కూతురులాగా ఉంది కదా, అందరు లవర్లు అనుకుంటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని. సో గైస్, ఈరోజు వీడియో ఏంది అనుకుంటున్నారో, సో నేను ఇంట్రో కూడా లేట్గా కొడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కింద ఒక వాలీబాల్ ఆడుతున్నారు అనమాట, కింద గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో వాలీబాల్ ఆడి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడుగుదాం. ఏమని అంటే, రిషన్నకి, శ్రీ అన్నకి, చిట్టికి, చిల్లన్నకి, వంశీకి, నైనికి ఒక క్వశ్చన్ అడుగుదాం. ఏమనంటే, నీకు వంశీ మీద కోపం వస్తే తిడతావా, కొడతావా, లేకపోతే ముద్దు పెడతావా అనుకుని అడుగుదాం. ఆ క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళకు ఆ టైంలో వాళ్ళు కొడతారా లేకపోతే ముద్దు పెడతారా, అది మనం వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో, నైని వంశీని కొడితే నైని ఎట్లా రియాక్ట్ అవుతుందో, వంశీ నైనిని కొడితే వంశాన్ని ఎట్లా రియాక్ట్ అవుతాడో అది మనం చూసేద్దాం. సో ఇంకోటి ఏంటంటే, మొన్న పెట్టిన వీడియోలో చాలామంది ఇందు నీ వల్లనే అనుకుని అంటున్నారు. అదే మొన్న నైని వంశీది వీడియో కొట్టినా కదా పెళ్లి సిరీస్ అనుకొని, ఆ వీడియోలో అయితే ప్రతి ఒక్కరు నన్నే తిడుతుండ్రు. సో దాంట్లో నా తప్ప అసలు ఏమీ లేదు. నన్ను ఎందుకు తిడుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఎవరిని విడగొట్టాలనుకోవట్లేదు, నాకు ఎవరి గురించి అవసరం లేదు కూడా. నా లైఫే నాది బతు, అసలు నా లైఫ్ మీదనే నాకు విరక్తి పుడుతుందంటే నేను పక్కన వాళ్ళ లైఫ్ దగ్గరికి ఎందుకు వెళ్తా. ఇంకోటి, ఇందు నీ టీంలో నుంచి తీసేయండి, ఆ కామెంట్లో అసలు పెట్టకండి, నాకు నిజంగా చాలా బాధ అవుతుంది. నేను వాళ్ళిద్దరిని ఏం విడగొట్టట్లేదు, అది వాళ్ళ పర్సనల్గా గొడవైంది. నైని వంశాన్ని కొట్టిందని కూడా అక్కడ గొడవైంది, కానీ నా వల్ల అయితే, నా వీడియో వల్ల అయితే అసలు ఏం కాదు. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో క్లిప్స్ అయితే తీసుకుందాం. సో గైస్, ఇక్కడ నైని వంశీ అన్న ఉన్నారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. కాదన్న కూసో, ఒకసారి చెప్తా. కూసో, హే అన్న మీద కూసో. అగ్గో, మీరు ఇట్లాంటి ప్రేమలు చూపికండి. కాదు, ఇప్పుడు నైని మీద ఇద్దరికి క్వశ్చన్ అడుగుతాం. నా ఫోన్ నానా అంట. సో ఇద్దరికి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఏం తెలుసా? ఒకవేళ నీకు నైని మీద కోపం వస్తే కొడతావా, లేకపోతే ప్రేమ వస్తే ముద్దు పెడతావా? ప్రేమ వస్తే ముద్దు పెడతాడు, కోపం వస్తే ఆయన మీద ఆయన అన్న. ఇప్పటికే కామెంట్లలో ప్లీజ్ అందరు నన్ను తిడుతుండే. నీది ఆల్రెడీ తప్పు కాదు. అంటే బేసిక్ గా ఏమైందంటే, సీరియస్ ఎప్పుడన్నా మీరు నన్ను సీరియస్ చూసుంటారు, మ్యాక్స్ ఏదన్నా అవుతే వేరే వాళ్ళ విషయంలో చూసుంటారు, కానీ ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా. ఇందులో చిన్న ఛానల్ అన్న, చిన్న చూపు అవునంట. సో యాక్చువల్లీ సీరియస్ అంటే, నేను నాకు తెలిసినంత వరకు అయితే ఆడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఫస్ట్ టైం చూసారు అంత కోపంగా. తంతే చేరి వెళ్ళిపోయి, నీకు తెలియదు కదా, కామెంట్లలో 5 మంది ఏమనకండి, సారీ. ఏమని పెట్టింది తెలుసా? ఇందు నీది ఎట్లో బ్రేకప్ అయిపోయింది, నువ్వు కూడా మొట్ట గుడిచిపోయినావు కదా, పక్కన వాళ్ళు జీవితాలు ఎందుకు మొట్ట గుడుస్తున్నావు అని పెడుతుండ్రు డైరెక్ట్. సీరియస్ గా చెప్పాలంటే తన ప్రాబ్లం కదా. నువ్వు కూడా చెప్పు నాయన, ఎందుకు నాయన నువ్వు సైలెంట్ ఉండి నన్ను తిట్టిస్తావా? ఆ టాపిక్ గుర్తు చేసిన ప్రతిసారి ఏడుస్తా నేను. ఒక నిమిషం, ఇప్పటికీ నాకు లిటరల్లీ సీరియస్ చెప్పాలంటే నాకు ఇంకా చెవును వస్తుంది. సీరియస్ అంత గట్టిగా తాకింది నాకు అది.
నాకు ఇప్పటికీ వస్తుంది నిజంగానే. అందుకే అంత రియాక్ట్ అయినా, లేదంటే నేను ఎప్పుడు అంత రియాక్ట్ అవ్వను. మీకు తెలియదు కాదు, ఎన్నిసార్లు కొట్టిండదో, ఎంత టార్చర్ పెట్టిందో నాకే తెలుసు. సరే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా నేను చెప్తా కదా, నీకు అడగలే అదే సేమ్. చెప్పు. కొడతావా లేదా ముద్దు పెడతావా? కోపం వస్తేనా? కోపం వస్తే కొడతావా లేదా ముద్దు పెడతావు? నేను అసలు ఉన్నాడా? లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంది? కోపం వస్తే నన్ను కొడతావా, ప్రేమ వస్తే ముద్దు పెడతావా? ప్రేమ వస్తే ముద్దు పెడతా, కోపం వస్తే అసలు అక్కడ కనిపించను. ప్రేమ వస్తుందా మేము మీదికి? ఎందుకు రాదు? ఎందుకు రాదు? ముద్దు పెట్టయితే ఇప్పుడు మేము నార్మల్ గా ఫ్లయింగ్ కిస్ అయినా నాకు ఇట్లా నా ముందు. ఏ దిస్ పీపుల్ డోంట్ నో, తెల్లవారు అదే పని మాది. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో నువ్వు ఇవ్వాలన్నా అంతే, అదే ఛాలెంజ్ అన్నమాట. అదే సిగ్గుపడుతుంది. సిగ్గు. సరే నువ్వు కూడా మొన్న ఇచ్చినాగా నాకు ఇచ్చే రోజు కిసి పెట్టుకున్నాగా. అది మా ముందు పెట్టుకోలేదు కదా, కెమెరా ముందే నా ముందు పెట్టుకోలేదు కదా అన్న. నువ్వు లేవు ఆ టైంలో, వాళ్ళు ఎందుకు ఉండదు? పిలవాలి ఆ టైంలో, నాకు ఎట్లాంటివంటే ఇంట్రెస్ట్ అన్నమాట. నన్ను కూడా అడుగుతావా మరి? అడుగుతా. నీకు కోపం వస్తే ముద్దు ఫస్ట్ ఆప్షనే, సెకండ్ ఆప్షన్ వద్దిగా. తెలుసు, మొన్ననే చూసినాం. ఫస్ట్ ఆప్షన్ ఆ రోజు వీడి కోపం చూసినాడు, రోజు నా కోపం వీడి చూస్తాడు. సరే ముద్దు పెడతావా కొడతావా? కోపం వస్తున్నా, కోపం వస్తే అరుస్తా. అరిచి కొట్టవా? కొట్టవా ఏంది? రోజు కొట్టేదేగా. కొట్టేది అట్లా కొట్టేది కాదు, మొన్న నీకు ఎట్లా కొట్టింది అట్లా. లేదు, నేను అట్లా కొట్టాను. నేను ఆ రోజు కూడా జోక్స్ పాటే కొట్టినా కానీ సీరియస్ అయిపోయింది. ఇక కోపం వచ్చి ఫస్ట్ నేను అరిచిన తర్వాత మా ఇద్దరికి మాట్లాడలేకుండా ఫస్ట్ బుగ్గ మీద ముద్దు పెట్టంటే పెడతావా? పెట్టిన. అట్లా ఎందుకు పెడతావు? మేము కెమెరా ముందు అట్లా డిసైడ్ అయ్యాం. అంటే కెమెరా కావాలా? మేము సీరియస్ గా, నువ్వు సిరీస్ లో కూడా కెమెరా కావాలా చెప్పు. సిరీస్ లో కూడా మమ్మల్ని చెప్పు. అందుకైతే ఇట్లా పాముతున్నావు, ఇట్లా ఎందుకు నా చూడట్లేవు. ఊపియకు. హాఫ్ కెమెరా సో గైస్ ఏం లేదు. సో గైస్ ఇక్కడే రిషన్న శ్రీ అన్న కూడా ఉన్నారు. మీరు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తుండ్రు? అరే అన్న మాట్లాడుతుండు. కాదు, ఇప్పుడు ఇద్దరికి అడుగుతున్నా. రిషన్న మీద ఒకవేళ కోపం వస్తే కొడతావా, లేకపోతే ప్రేమ వస్తే లవడ కొడతావా? అవి కాదన్నా, నువ్వు చెప్పన్నా. ఇప్పుడు రిషన్న మీద ప్రేమ వస్తుంది, ముద్దు పెడతావా లేకపోతే కొడతావా? నువ్వు ఏం చేయడు, కూర్చో అంతే. లేదు, నువ్వు అట్లా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదన్నా. సిగ్గు సిగ్గు పడతాయి అట్లా, అలాంటి మూమెంట్స్ వస్తాయి. అంటే రిషన్న ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా నువ్వు నవ్వుతావు. ఎట్లాంటి సిచ్యువేషన్? ఒకటి చెప్పు సిచ్యువేషన్. ఇప్పుడు రిషన్న కోపంగా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఆ కోపం ఆపేసుకుంటాడు. ఇప్పుడు నీ మీద కోపం ఉంది, విషయాన్ని కొట్టికి వస్తుండు. నన్ను చూసినా కొట్లని, నేను చూసినా ఆడు ఆగిపోతాడు, కొట్టాడు. అంటే నువ్వు ప్రేమ వచ్చినా సరే ముద్దు పెట్టావు అనమాట. మా చూపులు చాలు. మీరేమైనా లవర్సా అన్న? దానికన్నా ఎక్కువ. సో గైస్ చిల్లన్నని ఇప్పుడు అడుగుదాం. అన్న, ఒకవేళ చిట్టి మీద కోపం వస్తే కొడతావా లేకపోతే ముద్దు పెడతావా? ముద్దు పెడతా. పెట్టావా ఒకసారి ప్లీజ్ అన్న, పెట్టచ్చు కదా. ఓకే, ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వచ్చు కదా ఇట్లా. ఓకే, ఒకవేళ ప్రేమ వస్తే కొడతావా లేకపోతే ముద్దు పెడతావా? నడుము గిలుతావా? ఒకసారి కొట్టి చూపియావా మతన్ ప్లీజ్ అన్న? ఎందుకో మేము చూడాలనిపిస్తుంది. అట్లేందన్న, ఏదో సరసాలు అన్నట్టు ఇట్లా అంటుండ్రు, పానుకుంటుండ్రు. ఆ రొమాంటిక్ కాదన్న, ఒకసారి నువ్వు చిట్టిని కొట్టి చూడొచ్చు కదా, రియాక్షన్ చూస్తూ. అట్లా కాదన్న, నడుము మీద నువ్వు ఇట్లా నడుము మీద ఇందాక గిల్లుతా అన్నావు కదా, అట్లనే నడుము బీపీ మీద కొట్ట ఒక దెబ్బ. వస్తే ఇదేం సరసాలు కాదే, పూసుకుంటుండ్రు ఇద్దరు. అన్న ప్లీజ్ అన్న చెప్పొచ్చు కదా. ఎందుకన్నా మీరు ఆన్ కెమెరాలో ఒకలాగా ఉంటారు, ఆఫ్ కెమెరాలో కదా, అది అందరూ చూస్తారు. ఎవరు చెప్పినారు? చిన్న కోసమే వచ్చినావా నువ్వు? ముద్దు కోసం రాలేవా? అదేదో మా ముందు ఒకసారి పెట్టొచ్చు కదా. అది నిజం చెప్పాలా, నిజంగా చిల్లన్న కూతురులాగా ఉంది కదా, అందరు లవర్లు అనుకుంటారు. వీళ్ళతో వద్దు ఇంకా మనకి. ఒకసారి కొట్టొచ్చు కదా ప్లీజ్. అది కొట్టడం కాదు, ఇట్లా సరసాలు ఇట్లా పాముకుంటారు చూడు.
తాగిండ్రా ఇద్దరు వెలకట్ తిరుగుతున్నారు తాగాలనుకున్న ఇద్దరు మీద చెప్పు సారీ నా తప్పే వద్దులే నా తప్పే సారీ మీ దగ్గరకు రావడం నా తప్పే సో గైస్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ క్లిప్స్ కూడా తీసుకుందాం